మేడం ఇక్కడ స్టార్టింగ్‌లో చూసేటప్పటికి ఇద్దరు అమాయకులు రమేష్, పరమేష్ ఇక్కడికొచ్చి కూర్చున్నారు. అరే! ఈళ్ళిద్దరు ఏదో బ్యాచిలర్స్ ఏదో ఉచ్చులో చిక్కుకున్నారు. ఒక ఆడపిల్ల మోసం చేసింది. డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తుందని అనుకున్నాం. కానీ చేసుకున్నోడికి చేసుకున్నంత అని అంటారు కదా సామెత. అలాగే ఉంది ఇప్పుడు లెక్క. ఇప్పుడు మీరేమో వచ్చి మీ ఆవిడకి మోసం చేశారు. వాళ్ళేమో వచ్చి భర్తలు కదా కష్టపడతా అనుకుంటున్నారు. కుటుంబాలను కాపాడుతా అనుకున్నారు. ఊరికాని ఊరెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి ఇంటిని కాపాడతారని చెప్పి వాళ్ళు నమ్మకంగా పంపించారు. మీరక్కడ నమ్మక ద్రోహం ఎన్ని నమ్మక ద్రోహాలో చూడండి. అక్కడ సమానంగా నమ్మక ద్రోహం. నీకు పిల్లలు లేరు, అతనికి పిల్లలున్నారు. అతను మొత్తం కుటుంబాన్నే మోసం చేశాడు. నువ్వేమొచ్చి నీ భార్యను మోసం చేసావు. ఇక్కడి వరకు కథ నడిచింది. తర్వాత మళ్ళీ మీరిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారు. అంటే ఏ విధంగా అంటే కనుక మీరిద్దరూ కలిపి ఒకే ఫిగర్‌ని పట్టుకున్నారు ఈ మహాతల్లిని. అది కూడా నడిచింది. అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ మహానుభావుడు ఏమొచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టాడు. పట్టిన తర్వాత ఏమొచ్చి కంపెన్సేషన్‌గా 10,00,000 వసూలు చేశాడు. మరి వాళ్ళిద్దరూ ఇది కలిపి ఆడినటువంటి నాటకమా ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో అది కూడా ఒక రాజు దివ్య ఆడినటువంటి నాటకం అనేటటువంటిది అది సాగితే తీగలాగితే డొంక కదిలినట్టు ఆ కథ కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు బాధితులు, వీళ్ళు కల్ప్రిట్స్, మీరు విక్టిమ్స్, వీళ్ళే కారకులు, వీళ్ళు ద్రోహులు, దుర్మార్గులు, మీరు మంచివాళ్ళు, లేదంటే మీరు ద్రోహులు, దుర్మార్గులు, ఒక ఆడపిల్లని అన్యాయం చేశారు. మీ ఇద్దరు కలిపి ఈ అమ్మాయిని మోసం చేయటం వల్ల అతను ఒక బక్రాయి అన్యాయం అయిపోయాడు. ఈ విధంగా మాట్లాడుకోవటానికి లేదు. అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు దొంగలే. పోటీ పడ్డారు అంతే. ఎవరు విపరీతంగా మోసపోయినటువంటి వాళ్ళు, అన్యాయం అయినటువంటి వాళ్ళు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా ఆయనలు అక్కడికి వెళ్ళి చెమట వచ్చి కష్టపడిపోతున్నారు. వాళ్ళు బ్రతుకుతీరు గురించి ఎంత కష్టపడుతున్నారు, ఈ పూటకు తిన్నాడో లేదో, పడుకోవటానికి మంచం ఉందో లేదో అని చెప్పి ఆలోచించే మీ భార్యలు పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు బాధితులు. అసలైన బాధితులు వాళ్ళు ఇక్కడ రావాలి. మీరు ఇది సరిపోదు అన్నట్టుగా ఏంటండి, ఏమండి మేమిద్దరం బాధితులండి, వరద బాధితుల్లాగా ఒక అమ్మాయి బాధితులండి మేము. ఈరోజు మేమిద్దరం మోసపోయాం. మా నెత్తుల మీద జుట్లు ఊడిపోతున్నాయి. మా పరిస్థితులు బాలేదు. ఒక సూసైడ్ మార్గం చూపెడితే రేపో మాపో చచ్చిపోతామండి అన్నట్టు మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు. ఏం కాదు. మీ ఇద్దరికి తగిన శాస్తే జరిగింది అన్నట్టు మీ అందరం కూడా చెంకలు గుద్దుకుని సంతోషంగా ఉన్నాం. అవును. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మీలా నడిపించే కథలు నడిపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగే రాడ్లు దింపాలి. ఇలాంటి అమ్మాయిలు ఉంటానే ఉంటారు. ఇలా రాడ్లు దింపుతూనే ఉంటారు. మీరు డబ్బులు వసూలు అవుతాయి. అక్కడితో సరిపోదు అన్నట్టుగా ఇంకొంత డబ్బులు కూడా వసూలు చేస్తారు. ఈ కథ ఇక్కడతో అవుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేము ఈరోజు వాళ్ళతో చెప్పి ఎందుకు ఈరోజు మీకు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించాలి? వై ఆర్ యూ ఆస్కింగ్ దట్ హియర్? ఎందుకు మేము చేయాలి అంటే ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాంలో మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. మనం తప్పులు చేస్తే కనుక వేరే వాళ్ళ చేతిలో మనం మోసపోతే కనుక మనం ఎన్ని దొంగ పనులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గర లేదు. ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని బాగు చేయం, మిమ్మల్ని బాగు చేయం. ఈ వేదిక మీద నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి న్యాయం అంటే కనుక మీకు ఇలా బుద్ధి వస్తూనే ఉండాలి. ఇంకొక బుద్ధి కూడా రావాలి మీకు. ఏంటంటే రమేష్, పరమేష్ బెలే పేర్లు పెట్టుకున్నారు బాబు. మీ ఇద్దరు భార్యలను కూడా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పాలని మీరు అనుకుంటున్నారా? మా ద్వారా తెలియాలని అనుకుంటున్నారా? లేదంటే తెలియకూడదని అనుకుంటున్నారా? తెలియకూడదు. ఇక్కడ కప్పేసేయాలి. మీకు ఇంకో రూమ్ ఎత్తుకు పెట్టాలి. అక్కడ ఇంకో ఎదురింటి అమ్మాయి వచ్చి మళ్ళీ నిన్ను గ్యాస్ బండ్ అడుగుతుంది, అతను కోడిగుడ్లు అడుగుతుంది. మళ్ళీ ఈ రచ్చ ఇలా నడుస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇక్కడ నాంచేసి ఇక్కడ ఎక్కడ కూడా సార్ మేడం మా తప్పు అయిపోయింది, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిజమైనదైనా కూడా మేము మా పిల్లల్ని కూడా మోసం చేశాము అనేటటువంటి పశ్చాత్తాపం ఎక్కడన్నా మీకుందా? లేదు. మిమ్మల్ని మీరు కాపాడేసుకోవాలి. ఇది ఇక్కడ కప్పేసేయాలి. మోసపోయినటువంటి స్త్రీలను అలా వదిలేసేయాలి, ఆ కుటుంబాలను అలా వదిలేసేయాలి. మీ స్వార్థం కొద్దీ మీకు వచ్చారు. ఎందుకు మిమ్మల్ని చూసి మేము జాలిపడాలి? ఎందుకమ్మా గుడ్ బై అమ్మ రాజు అలా అనుకున్నానా 10 లక్షలు ఇచ్చేసావు కదా, ఇంకా అక్కడితో సరిపెట్టేసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేమెందుకు మాట్లాడాలి? ఎందుకంటే మీలాగా ఆశించి మీరు వచ్చిన దేని గురించి ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని ఇంటి బాధ్యతలు తీర్చుకుని అక్కడ ఏమైనా అప్పులు సప్పులు ఉంటే కనుక అక్కడ తీరుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఊరికారు నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరేం చేశారు? ఇక్కడ ఆ పని పక్కన పెట్టేసి వేరే కార్యక్రమంలో దిగారు. మీ ఇద్దరు దరిద్రం ఏంటంటే కనుక ఒకే అమ్మాయి మిమ్మల్ని ఇద్దరిని ట్రాప్ చేసి ఈ అమ్మాయికి మీరిద్దరు అన్నదమ్ములు తెలియదని అయితే నేను అనుకోవట్లేదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా మీరిద్దరు అన్నదమ్ములు అనేది మొదటి నుంచి తెలుసు. ఇద్దరు బక్రాలు ఒకేసారి మనకు దొరికారురా బాబు, అటో 5 ఇటో 5 బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉచ్చులో చిక్కుంటారని చెప్పి ఆ అమ్మాయి ఆట ఆ అమ్మాయి ఆడుకుంది. ఆ విధంగా మీరిద్దరు అడ్డంగా దొరికారు. కాబట్టి ఏదైతే న్యాయం మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారో ఆ న్యాయం మేము చేయటానికి కూడా పద్ధతి కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే కనుక మళ్ళీ మీకు రాచబాట చూపెడుతున్నాం, మళ్ళీ అదే పద్ధతిలో కంటిన్యూ అవ్వండిరా బాబు అనేటటువంటి పద్ధతిని వెతుకుతున్నాం. ఇలాంటి అమ్మాయిలు మళ్ళీ ముందుకు వస్తారు, అలాంటి అబ్బాయిలు కూడా మళ్ళీ ముందుకు వస్తారు. మళ్ళీ ఇది కథ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి అసలు న్యాయం అనేటటువంటి పదానికే ఈ ఎపిసోడ్లో తావు లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది మీ ఇద్దరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి. ఎందుకంటే మీకు బుద్ధి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక
మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ అడగలేదు, బుద్ధి వచ్చింది అనేటటువంటి మాటలు అనలేరు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైనా ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్టు కనుక మీ ఇద్దరి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఊరు వెనక్కి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఉండి ఉద్ధరించేది ఏం లేదు. వేరే జీవితాలు నాశనం చేయటము, అప్పులు సప్పులు అయ్యి అప్పుల వాళ్ళు వచ్చి మీ మీద పడేటటువంటి పరిస్థితి తేవటం తప్ప మీరు ఒక దమ్మిడి కూడా ఇక్కడ సంపాదించేదానికి అవకాశం లేదు. అటువంటి ఆలోచన శైలిలో మీకు లేదు. ఈ విచ్చలవిడితనం అలవాటు అవుతాయి. ఈ విచ్చలవిడితనం ఇన్ఫెక్షన్స్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీకేం న్యాయం జరగదు. మీకున్నటువంటి ఆడవాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి వీళ్ళిద్దరు చేసే రాజకార్యాలు ఇలా ఉన్నాయి, దయచేసి వీళ్ళని వెనక్కి పిలిపించుకోండి, తప్పు క్షమించి మీ చెప్పు చేతల్లో ఉంచుకోండి, అక్కడ ఏదన్నా చిన్న చితక పని ఉంటే కనుక ఆ పనే చేయించుకోండి అనేటటువంటి పద్ధతి సరైన న్యాయంగా నేను అనుకుంటున్నాను. అమ్మ దివ్య, చాలా సింపుల్ అమ్మ, జీవితాలు చాలా సింపుల్. నువ్వేమనుకున్నావు అంటే కనుక ఇక్కడ చాలా అంటే నువ్వు చూడటానికి పెద్ద శరీరం లేదు కానీ నువ్వేంటంటే నేను ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇది ఏదో ఫస్ట్ టైం జరిగిందండి. నేను ఒక గ్యాస్ బండ్ గురించి వెళ్ళి ఫోన్పేలో డబ్బులు సరిపోకపోతే అతను అడిగాను అండి. ఆ తర్వాత ఆ కాన్వర్జేషన్ అలా కంటిన్యూ అయిపోయింది అంటే కనుక అక్కడ ఫోన్పే గురించి వెళ్ళావా, గ్యాస్ బండ్ చిల్లర డబ్బుల గురించి వెళ్ళావా, లేదంటే రాజు అనేటటువంటి వ్యక్తి కావాలనేటటువంటి ఉద్దేశంతో పిక్చర్లోంచి పక్కకు తప్పుకున్నాడా, క్యాంపులు అనుకుంటూ బయట తిరుగుతూ కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను నేను. ఒక క్షణం ఒక సందర్భంలో నేను వస్తాను, మిమ్మల్ని ఇద్దరిని చూసినట్టుగా నేను యాక్ట్ చేస్తాను. అప్పుడు వాడికి చెమడా వలిచేద్దాం. వాడికి ఆల్రెడీ పెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మనం ఏ విధంగా ఒక గిరిగీసి ఒక ఉచ్చులోకి లాగితే కనుక ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి మనకు 1,00,000 అవకాశాలు ఉంటాయని చెప్పి అతని పిక్చర్లోంచి పక్కకు తప్పుకుని నువ్వు ఒక కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తూ అతనికి తెలియకుండా ఇతనికి తెలియకుండా అతన్ని ఇద్దరిని నడిపించావు. ఎవరి ద్వారానో అతని ద్వారానో ఇతని ద్వారానో ఎవరి ద్వారానో ప్రెగ్నెంట్ అయ్యావు. ఆ ప్రెగ్నెన్సీ కాస్త తీసావు. ఆ ప్రెగ్నెన్సీ ఇదిగా చూపెడుతూ అతను మీరు ఇద్దరు కలిపి డబ్బులు వసూలు చేశారు. ఇది మీకు కొత్తగా వచ్చినటువంటి వ్యాపారమే కాదు, బాగా అలవాటైనటువంటి వ్యాపారంగానే నాకు అనిపిస్తుంది. అందుగురించి ఇందాకటి నుంచి చూస్తూ ఉంటే కనుక రాజులో ఎటువంటి చలనం లేదు. నీ మీద కోపం చూపెట్టట్లేదు, ఆ ఎదురుగుంటూ ఉండేటటువంటి వాళ్ళిద్దరి మీద కూడా కోపం చూపెట్టట్లేదు. ఏ విధంగా అయితే కనుక వీళ్ళు మళ్ళీ 10 లక్షలు అడుగుతారేమో, ఆ 10 లక్షలు వీళ్ళకి ఇవ్వకుండా ఎలా ఈ వేదిక నుంచి నిదానంగా తప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ ఇక్కడ నా భార్య అన్యాయం అయిపోయింది, ఇద్దరు మగాళ్ళు వచ్చేసి మా భార్యను వాడేసుకున్నారు, మా భార్య మన నమ్మక ద్రోహం చేసింది, నాకు అన్యాయం చేసింది అనేటటువంటి వేదన వాదింపు ఏమి ఇక్కడ వినిపించట్లేదు. కాబట్టి ఇక్కడ అందరూ తొత్తులే, అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అన్యాయం చేసేద్దాం, ఒకరిని ఇంకోళ్ళు ముంచేద్దాం. శారీరకమైనటువంటి కోరిక గురించి ఆవిడ దీన్ని ఒక వ్యాపార పద్ధతిలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడేసుకుందామని మీరు. సో ఎవరికి వాళ్ళు చేశారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరే పడతారు. ఎటొచ్చి ఏంటంటే మా అందరికీ కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక కర్తవ్యం, ఒక సామాజిక పరమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు పోయి మళ్ళీ వేరే వాళ్ళని ఇదే ఉచ్చులోకి లాగి వేరే వాళ్ళని ఇలా బలి తీసుకుని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీకిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఒక శిక్ష పడాలి అనేటటువంటి ఆలోచన అయితే నాకుంది. న్యాయపరమైనటువంటి శిక్ష పడాలి. లేదంటే ఈ విచ్చలవిడితనం అనేటటువంటిది ఇలాగే కంటిన్యూ అయిపోతుంది. ఇది ఒక వ్యాపారం కింద మారిపోతుంది. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి శిక్ష పడితే కనుక మీరు ఇదే పనిని ఇలా కంటిన్యూ చేయకుండా ఉంటారు అనేది ఒకసారి లాయర్ మేడం కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.